దళితులపై దౌర్జన్యం ఇంకెంతకాలం? పోలీసులపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎంఆర్పీఎస్-టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదుగొండ ఎల్ఎస్ మాదిగ గారు ఈ రోజు నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఒక దళిత మహిళ అని కూడా చూడకుండా తన కుమారుని ముందే బట్టలు విప్పి 3rd డిగ్రీ ఉపయోగించి బూటకాలతో తన్ని రబ్బర్ బెల్టులతో కొట్టి చిత్రహింసలకు గురి చేసిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అతనిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, దీనిపై డీజీపీ గారు స్పందించి దళితులపై జరుగుతున్న దాడులను ఆపాలని, భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శులు బాషిపాక రాములు, మధ్యమడుగు రవి మాదిగ, నియోజకవర్గ నాయకులు అందుకుల సైదులు మాదిగ, లింగం యాదయ్య, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఒక మహిళపై స్థానిక సిఐ గారు 3rd డిగ్రీ ఉపయోగిస్తూ మహిళను చిత్రహింసలకు గురి చేసిన సంఘటన అంశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దళితులపైన దాడులు, దళితులపైన అత్యాచారాలు, దళితులను చిత్రహింసలకు గురి చేసే అంశంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మహిళను దొంగతనం ఒప్పుకోవాలని చెప్పి ఆమె మీద 3rd డిగ్రీ ఉపయోగిస్తూ, అంటే కనీసం ఒక మహిళా కానిస్టేబుల్ లేకుండా, కనీసం ఒక మహిళా ఎస్ఐ లేకుండా, కనీసం ఒక మహిళా పోలీస్ అధికారులు ఎవరు లేకుండా ఒక రాక్షసుడు లేక ఒక సిఐ గారు ఒక రాక్షసు లేక ప్రవర్తిస్తుండు. అట్లాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ దళితుల మీద జరుగుతున్న దాడులను కనీసం అదుపులో పెట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ఎస్ఐ గారిని తక్షణమే, ఆ సిఐ గారిని, షాద్నగర్ సిఐ రామరెడ్డి గారిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించి డిస్మిస్ చేసి శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దళిత, గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు, పోలీస్ అధికారులు ఏ మాత్రం చిన్న తప్పు చేసినా వాళ్ళను సస్పెండ్ చేస్తున్నారు, శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. మరి అదే అగ్రవర్ణాల రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పోలీస్ అధికారులు మాత్రం మీ గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఏ పాలన జరుగుతుంది? తెలంగాణలో కాసిం రెడ్డి పాలన జరుగుతుందా? తెలంగాణలో రాజరిక పాలన జరుగుతుందా? మేము ప్రజాస్వామ్య భారతదేశంలో బతుకుతున్నాం. ప్రతి మనిషికి స్వేచ్ఛ అవసరం, ప్రతి మనిషికి ఖండించే అవసరం ఉన్నది. ఆ మహిళ దొంగతనం ఒప్పుకోవాలని చెప్పి ఒక పోలీస్ అధికారి మహిళ మీద దాడి చేస్తాడా? ప్రభుత్వం ఏం పని చేస్తుంది? డీజీపీ గారు తక్షణమే స్పందించాలి. ఈ సంఘటన మీద సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణలో దళిత మహిళలపై దాడులు జరుగుతున్నాయి. నీ పక్క కాన్స్టిట్యున్సీ అయిన జడ్చర్ల, షాద్నగర్ పక్కలు ఉంటాయి. మరి అట్లాంటి కాన్స్టిట్యున్సీలో పోలీసులే మహిళలు కొడుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడుందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ షాద్నగర్ మహిళే కాదు, రాష్ట్రంలో దళితుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో గిరిజన మీద, హరిజనుల మీద దాడులు జరుగుతున్నాయి. తక్షణమే ఈ దాడులన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే, ఈ దాడులన్నింటినీ మీరు అరికట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.